వెల్కమ్ టు గ్రూప్స్ తెలుగు. ఈ వీడియోలో ఏప్రిల్ 24th అండ్ ఏప్రిల్ 25th కరెంట్ అఫైర్స్ క్విజ్ డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, వెరీ లార్జ్ టెలిస్కోప్కు సంబంధించి కింది వాటిలో ఏవి కరెక్టు? ఈ టెలిస్కోప్ను నాసా నిర్వహిస్తోంది. ఇది హవాయ్ ద్వీపంలో ఉంది. చాలా దూరంలో ఉండి రేడియో తరంగాలను విడుదల చేస్తున్న ఖగోళ వస్తువులను ఈ టెలిస్కోప్ గుర్తించింది. సో ఆన్సర్ ఏంటి అంటే B3 ఆన్సర్. ఎలా? ఈ టెలిస్కోప్ వచ్చేసి నాసా నిర్వహించట్లేదు. ఈ టెలిస్కోప్ను యూరోపియన్ అబ్జర్వేటరీ నిర్వహిస్తోంది. నెక్స్ట్ వచ్చేసి ఇది హవాయ్ ద్వీపంలో లేదు, అటకామా దక్షిణ అమెరికా సౌత్ అమెరికాలోని అటకామా డిజర్ట్లో ఉంది. థర్డ్ వన్ వచ్చేసి ఇది రేడియో తరంగాలను విడుదల చేస్తున్న ఖగోళ వస్తువులను ఇది గుర్తించింది ఈ టెలిస్కోప్. సో ఆన్సర్ వచ్చేసి 3. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్కి సంబంధించి కింది వాటిలో ఏవి కరెక్టు? ఫస్ట్ వన్, 2018లో గుజరాత్లో వ్యాపించిన కలరా వ్యాధిని కట్టడి చేయడానికి ఈ చట్టాన్ని అమలు చేశారు. రెండవది, ఆరోగ్యం అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి ఈ చట్టాన్ని రాష్ట్రాలు మాత్రమే అమలు చేయాలి. వీటిలో ఏది కరెక్టు? 1897లో ప్లేగు వ్యాధి వచ్చింది. అప్పుడు అంటే బ్రిటిష్ ఇండియా టైంలో అప్పుడు ఈ ప్లేగు వ్యాధిని కట్టడి చేయడానికి ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ను ఫస్ట్ టైం అమలు చేశారు. ఈ చట్టం ప్రకారం రాష్ట్రాలు తాత్కాలికంగా నియంత్రణలు విధించవచ్చు. ఈ చట్టంలోని సెక్షన్ 2A ప్రకారం దేశంలోకి వచ్చే, దేశం నుంచి వెళ్ళే షిప్లకు సంబంధించి నియంత్రణలను కేంద్రం కంట్రోల్ చేయవచ్చు. ఇది గుర్తుంచుకోండి, కేంద్రం కంట్రోల్ చేయవచ్చు రాష్ట్రాలతో పాటు. నెక్స్ట్ వచ్చేసి 2020లో ఎపిడమిక్ డిసీజ్ ఆర్డినెన్స్ను కేంద్రం తీసుకొచ్చింది. ఈ ఇంతకుముందున్న ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్కు మళ్ళీ ఒక సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దానిలో ఏముందంటే డాక్టర్లు, హెల్త్ వర్కర్లపై దాడి చేస్తే చర్యలు తీసుకునేలా ఈ ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది. సో క్వశ్చన్ ఆన్సర్ మళ్ళీ ఒకసారి చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్కు సంబంధించి కింది వాటిలో ఏవి కరెక్టు? 2018లో గుజరాత్లో వ్యాపించిన కలరా వ్యాధిని కట్టడి చేయడానికి ఈ చట్టాన్ని అమలు చేశారు అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే 1897లోనే ముంబైలో ప్లేగు వ్యాధిని కట్టడి చేయడానికి ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ను ఫస్ట్ టైం అమలు చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్యం అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి సో ఇది ఫస్ట్ వన్ క్రాష్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్యం అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి ఈ చట్టాన్ని రాష్ట్రాలు మాత్రమే అమలు చేయాలి. ఇందాక మేము గుర్తుపెట్టుకుని ఒకటి చెప్పాను, ఈ చట్టంలోని సెక్షన్ 2A ప్రకారం దేశంలోకి వచ్చి, దేశం నుంచి వెళ్ళే షిప్లకు సంబంధించిన నియంత్రణలు కేంద్రం కంట్రోల్ చేయవచ్చు అని. సో కేంద్రం కూడా ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ను అమలు చేస్తుంది. సో ఇక్కడ ఇది తప్పు, ఇది తప్పు. మరి ఆన్సర్ ఏంది? D. ఏది కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులకు సంబంధించి కింది వాటిలో ఏవి సరైనవి? ఈ మధ్య ర్యాపిడ్ యాంటీజెన్ RT-PCR టెస్టులు చేస్తున్నారు కదా కరోనా వ్యాధి విషయంలో. అంటే కరోనా వ్యాధి ఉందో లేదో తెలుసుకోవడానికి ర్యాపిడ్ యాంటీజెన్ RT-PCR టెస్టు చేస్తున్నారు కదా, అందులో ఇదో క్వశ్చన్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ పరీక్షలో కరోనా వైరస్ జెనెటిక్ మెటీరియల్ను గుర్తిస్తారు ఈ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో. రెండో ఆప్షన్ వచ్చేసి కరోనా లక్షణాలున్న పేషెంట్లు ఈ టెస్ట్ చేయించుకుంటే దాదాపు సరైన ఫలితమే వస్తుంది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ను డిస్కస్ చేద్దాం. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ద్వారా కరోనా వైరస్ ప్రోటీన్ను గుర్తిస్తారు. RT-PCRలో వైరస్ జెనెటిక్ మెటీరియల్ను గుర్తిస్తారు. ఇక్కడ వైరస్ జెనెటిక్ మెటీరియల్ అంటే ఇది RNA వైరస్, కరోనా అనేది DNA వైరస్ కాదు, కరోనా RNA వైరస్, అది గుర్తుంచుకోండి. కరోనా లక్షణాలున్న పేషెంట్లు ఈ టెస్ట్ చేయించుకుంటే దాదాపు సరైన ఫలితమే వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లకు సంబంధించి కింది వాటిలో ఏవి కరెక్ట్? కరోనా వైరస్ జెనెటిక్ మెటీరియల్ను ఈ టెస్ట్ ద్వారా గుర్తిస్తారా? కాదు, జెనెటిక్ మెటీరియల్ను RT-PCR ద్వారా గుర్తిస్తారు. సో ఇది తప్పు. రెండో ఆప్షన్ ఏంటి? రెండో ఆప్షన్ ఏంటి? కరోనా లక్షణాలున్న పేషెంట్లు ఈ టెస్ట్ చేయించుకుంటే దాదాపు సరైన ఫలితమే వస్తుంది. ఇందాక తెలుసుకున్నాం కదా, దాదాపు సరైన ఫలితమే వస్తుంది. సో ఇందులో ఆన్సర్ ఏంటి వచ్చేసి అంటే B, 2 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. బరాక్ నది ఏ రాష్ట్రాల నుంచి వెళ్తుంది? ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది బరాక్ నది అనేది క్వశ్చన్.
1 నాగాల్యాండ్, 2 మణిపూర్, 3 మిజోరాం, డి త్రిపుర. మరి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఏ 1, 2, 3. ఏ 1, 2, 3 అంటే నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం గుండా ఈ బరాక్ నది వెళ్తుంది. ఇది త్రిపుర గుండా వెళ్ళదు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి సలహాలు ఇచ్చేందుకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ ఎవరు? ఇక్కడ వచ్చేసి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి సలహాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఉండాలి. ఏర్పాటు చేసిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా ఎవరు ఉంటారు? క్వశ్చన్ వచ్చేసి రక్షణ మంత్రి ఉంటారా, రక్షణ శాఖ సెక్రటరీ ఉంటారా, కేంద్ర హోంమంత్రి ఉంటారా, కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఉంటారా? ఆన్సర్ వచ్చేసి కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఉంటారు. ఇక్కడ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి సలహాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఉంటారు. ఈ కమిటీని డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఏర్పాటు చేశారు. సునామీ వచ్చిన తర్వాత ఈ యాక్ట్ను తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈసారి కరోనా టైంలో 2020 మార్చిలో దీన్ని అమలు చేశారు. ప్రధాని నేతృత్వంలోని 10 మంది సభ్యుల నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించి రూల్స్ను, మార్గదర్శకాలను విడుదల చేస్తుంది. అంటే ఇక్కడ మనం అనుకున్నాం కదా, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది ఇది ప్రధానమంత్రి నేతృత్వంలో ఉంటుంది. ప్రధానమంత్రితో కలిపి 10 మంది ఉంటారు. ఇది వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విడుదల చేస్తుంది. ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని వచ్చేసి. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇంటర్నేషనల్ సబ్మెరైన్ ఎస్కేప్ అండ్ రెస్క్యూ లియాసన్ ఆఫీస్కు సంబంధించి కింది వాటిలో ఏవి కరెక్టు? ఫస్ట్ వన్, కోల్డ్ వార్ సమయంలో ఐక్యరాజ్య సమితి దీన్ని ఏర్పాటు చేసింది. రెండో ఆప్షన్, ఇండియా తరఫున ఇండియన్ కోస్ట్ గార్డ్ దీనికి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తోంది. ఆన్సర్ వచ్చేసి చూద్దాం. ఇంటర్నేషనల్ సబ్మెరైన్ ఎస్కేప్ అండ్ రెస్క్యూ లియాసన్ ఆఫీస్ అనేది అంతర్జాతీయంగా సబ్మెరైన్ల సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లను సమన్వయం చేస్తుంది. అంటే సబ్మెరైన్లు కనబడకుండా పోతే సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఈ ఇంటర్నేషనల్ ఎస్కేప్ అండ్ రెస్క్యూ లియాసన్ అనేది ఆఫీస్ అనేది పనిచేస్తుంది. ఇది ఎప్పుడు మొదలైందంటే దీన్ని 2003లో నాటో ఏర్పాటు చేసింది. గుర్తుంచుకోండి, నాటో ఏర్పాటు చేసింది. రష్యా సబ్మెరైన్ K-14 కుర్స్క్ దుర్ఘటన తర్వాత ఈ ఆఫీస్ని ఏర్పాటు చేశారు. ఇండియా తరఫున ఇండియన్ కోస్ట్ గార్డ్ కాదు, ఇంతకుముందు ఆప్షన్లో చూసాం కదా, ఇండియన్ నేవీ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తుంది. సో మరి ఆన్సర్ ఏంది? క్వశ్చన్ ఆన్సర్ ఒకసారి మళ్ళీ డిస్కస్ చేస్తే కనుక కోల్డ్ వార్ సమయంలో ఐక్యరాజ్య సమితి దీన్ని ఏర్పాటు చేసింది. ఐక్యరాజ్య సమితి కాదు, నాటో ఏర్పాటు చేసిందని ఇందాక చదువుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇండియా తరఫున ఇండియన్ కోస్ట్ గార్డ్ దీనికి కోఆర్డినేటరా? కాదు, ఇండియా తరఫున ఇండియన్ నేవీ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, డిమోనా న్యూక్లియర్ రియాక్టర్ ఏ దేశంలో ఉంది? ఇజ్రాయెల్, ఇరాన్, ఉత్తర కొరియా, అమెరికా. ఏ దేశంలో ఉంది అంటే ఇజ్రాయెల్లో ఉంది. డిమోనా న్యూక్లియర్ రియాక్టర్ వైపు ఓ మిసైల్ను ఫైర్ చేయడంతో ఇటీవల ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ను లాంచ్ చేసింది. నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ సంతకం చేయని 5 దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. గుర్తుంచుకోండి, ఇక్కడ ఈ డిమోనా న్యూక్లియర్ రియాక్టర్ వైపు ఓ మిసైల్ ఫైర్ చేయడంతో ఇజ్రాయెల్ వచ్చేసి ఎయిర్ స్ట్రైక్ను లాంచ్ చేసింది. అందుకే ఈ డిమోనా న్యూక్లియర్ రియాక్టర్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఈ ఇజ్రాయెల్ అనేది నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీపై సంతకం చేయని 5 దేశాల్లో ఒకటి. ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో సంతకం చేయని 5 దేశాల్లో ఇంకా 4 ఏంటి ఇజ్రాయెల్తో పాటు అంటే మన దేశం ఇండియా అండ్ పాకిస్తాన్. వీటితో పాటు ఇంకా 2 దేశాలు ఉన్నాయి, వచ్చేసి సౌత్ కొరియా, ఇంకొకటి వచ్చేసి ఉత్తర కొరియా. సారీ, ఇక్కడ సౌత్ కొరియా కాదు, ఇది సౌత్ సుడాన్. గుర్తుంచుకోండి. సో ఇది సౌత్ సుడాన్, గుర్తుంచుకోండి. ఇక్కడ ఫస్ట్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో ఇజ్రాయిల్ భాగస్వామి కాదు, తర్వాత ఇండియా, పాకిస్తాన్ కూడా కాదు. మళ్ళీ ఇండియా, ఈ పాకిస్తాన్ అనే 2 దేశాలు వచ్చేసి తమ వద్ద న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ ప్రకటించినాయి. ఈ ట్రీటీపై సంతకం చేయలేదు ఈ ఇండియా, పాకిస్తాన్ వచ్చేసి. సౌత్ సుడాన్ అనే దేశం వచ్చేసి ఇందులో చేరనే లేదు అసలు. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రీటీలో ఉత్తర కొరియా చేరిన వైదొలిగింది. సో ఇప్పటి వరకు 5 దేశాలు ఉన్నాయి, ఇజ్రాయెల్, ఇండియా, పాకిస్తాన్, సౌత్ సుడాన్ అండ్ ఉత్తర కొరియా. ఈ 5 దేశాలు ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో భాగస్వామి కాదు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్,
ఈ మధ్య వార్తల్లో వినిపిస్తున్న కేఆర్ఐ నంగల దేనికి సంబంధించింది? హిందూ మహాసముద్రంలోని సబ్మెరైన్, పశ్చిమ కనుమలో గుర్తించిన కప్ప, ఎక్కువ రేంజ్ ఉన్న ఆర్టిలరీ గన్స్, ఇజ్రాయెల్ గుహల్లో దొరికిన డైనోసార్ అవశేషాలు. ఆన్సర్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఇండోనేషియాకు చెందిన కేఆర్ఐ నంగల సబ్మెరైన్తో పాటు అందులోని 53 మంది గల్లంతయ్యారు. ఈ సబ్మెరైన్ను వెతకడానికి ఇండియా రెస్క్యూ ఆపరేషన్ చేస్తోంది. కేఆర్ఐ నంగల సబ్మెరైన్ డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ సబ్మెరైన్. డీజిల్ అండ్ ఎలక్ట్రిక్ రెండు ఉంటాయి. ఇది కాక్రా క్లాస్కు చెందిన సబ్మెరైన్. సో ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. కేఆర్ఐ నంగల అనేది దేనికి సంబంధించిన క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి హిందూ మహాసముద్రంలోని సబ్మెరైన్. ఇది ఈ మధ్యనే కనబడకుండా పోయింది. అందులో 53 మంది కూడా కనబడకుండా పోయారు ఆ సబ్మెరైన్లో. హిందూ మహాసముద్రంలో గల్లంతైంది కాబట్టి మన ఇండియా రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంది అది ఎక్కడుందో కనుగొనడానికి. ఈ కేఆర్ఐ నంగల అనేది డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ సబ్మెరైన్. ఇది కాక్రా క్లాస్ సబ్మెరైన్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఫాస్ట్ ఫర్ గవర్నమెంట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్కు సంబంధించి కింది వాటిలో ఏవి కరెక్టు? ప్రభుత్వంలో ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ను వాడటానికి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఇది. ఆధార్ లాంటి గవర్నమెంట్ ప్రాజెక్టులు చాలా వరకు టెక్నాలజీ స్టార్టప్లు ఈ ఫాస్ట్ ద్వారా పనిచేస్తున్నాయి. సో ఈ రెండు ఆప్షన్లు ఏది కరెక్టు అంటే రెండోది మాత్రమే కరెక్టు. ప్రభుత్వంలో ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ను వాడటానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఈ ఇనిషియేటివ్ను తీసుకొచ్చింది. ఆధార్ లాంటి గవర్నమెంట్ ప్రాజెక్టులు చాలా వరకు టెక్నాలజీ స్టార్టప్లు ఈ ఫోర్స్ ద్వారానే పనిచేస్తున్నాయి. మనకు ఆధార్ ఉంది కదా, ఆధార్ నంబర్ అలాంటిది. సో ఇక్కడ రెండో ఆప్షన్ మాత్రమే ఎందుకు కరెక్టు అంటే ఫస్ట్ ఆప్షన్లో ఏమని ఇచ్చాడు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అని ఇచ్చాడు. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ నిర్వహిస్తుందా అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ నిర్వహిస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్, సెకండ్ ఆప్షన్ మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్కు సంబంధించి కింది వాటిలో ఏవి కరెక్టు? ఇదో ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ ఆర్గనైజేషన్ అని వచ్చి. నెక్స్ట్ వచ్చేసి ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇవి రెండు కలిసి దీన్ని లాంచ్ చేశాయి. ఒకే పాయింట్లో 2 పాయింట్లు ఉన్నాయి మళ్ళీ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జాయింట్ ఫుడ్ స్టాండర్డ్ ప్రోగ్రాంలో భాగంగా ఇది ఏర్పాటైంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వినియోగదారుల ఆరోగ్యం కాపాడడం, ఆహార వాణిజ్యంలో సరైన పద్ధతులు పాటించేలా చేయడం దీని పని. ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి కానీ 4 పాయింట్లు ఉన్నాయి అందులో. సో మరి దీనిలో ఆన్సర్ ఏంటి అంటే 1 and 2 రెండూ కరెక్టే. ఈ కోడెక్స్ ఎలిమెంటేరియస్ కమిషన్ను 1963లో ఏర్పాటు చేశారు. ఇదో ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఐక్యరాజ్య సమితికి చెందిన FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కలిసి దీన్ని లాంచ్ చేశాయి. జాయింట్ ఫుడ్ స్టాండర్డ్ ప్రోగ్రాంలో భాగంగానే ఇది ఏర్పాటైంది. వినియోగదారుల ఆరోగ్యం కాపాడడం, ఆహార వాణిజ్యంలో సరైన పద్ధతులను పాటించేలా చేయడం దీని పని. సో మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఇదో ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కరెక్టే. ఐక్యరాజ్య సమితికి చెందిన FAO అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కలిసి ఏర్పాటు చేశాయి. సో ఇది కరెక్ట్ ఆప్షన్. జాయింట్ ఫుడ్ స్టాండర్డ్ ప్రోగ్రాంలో భాగంగా ఏర్పాటైంది కరెక్టే. వినియోగదారుల ఆరోగ్యం కాపాడడం, ఆహార వాణిజ్యంలో సరైన పద్ధతులను పాటించేలా చేయడం దీని పని. సో రెండూ కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ మధ్య వార్తల్లో వినబడుతున్న స్విస్ ఛాలెంజ్ మెథడ్ దేనికి సంబంధించింది? పబ్లిక్ సేకరణకు సంబంధించింది. అటవీకరణ పద్ధతి, ఎకానమీలో వడ్డీ రేట్లను తగ్గించడం, ఒత్తిడిలో ఉన్న ఆస్తులపై ఆ ఒత్తిడిని తగ్గించడం. స్విస్ ఛాలెంజ్ మెథడ్ దేనికి సంబంధించింది మరి అంటే పబ్లిక్ సేకరణ. స్విస్ ఛాలెంజ్ మెథడ్ అనేది వేలం పద్ధతి. ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రభుత్వ ప్రాజెక్టులపై వేలం ఫస్ట్ మొదలు పెడతారు. స్విస్ ఛాలెంజ్లో భాగంగా ప్రాజెక్టు వేలం, తొలి కంపెనీ ఎంతవరకు వేలం పడింది, ఈ ఫస్ట్ కంపెనీ ఉంది కదా అది ఎంతవరకు వేలం వేసింది అనేది, ఎంతవరకు వేలం పాడింది అనే వివరాలను ప్రభుత్వం అనేది బహిర్గతం చేస్తుంది. ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ వస్తుంది, దానిపైన ఒక కంపెనీ వచ్చేసి ఇంతవరకు మేము బిడ్ చేస్తామని చెప్పి అంటుంది. దాన్ని ప్రభుత్వం వచ్చేసి వాళ్ళు ఇలా చేస్తారు, ఇంత ఖర్చు పెడతారని చెప్పేసి బహిరంగంగా వెల్లడిస్తుంది. ఇంకెవరైనా వేలం పాడాలనుకుంటే పాడొచ్చు అని చెప్తుంది. వేలంకు వచ్చిన వాటిని అన్నింటినీ పరిశీలించి మంచి బిడ్ను సెలెక్ట్ చేయడమే ఈ స్విస్ ఛాలెంజ్ మెథడ్. సో ఆన్సర్ వచ్చేసి పబ్లిక్గా సేకరణ. ఇది వచ్చేసి ఏప్రిల్ 24th కరెంట్ అఫైర్స్ క్విజ్. నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్ 25th క్విజ్ ఉంది. ఇందులోనే ఫస్ట్ వన్ వచ్చేసి క్వశ్చన్. ఈ కింది వాటిలో మయన్మార్తో బార్డర్ ఉన్న రాష్ట్రాలు ఏవి?
అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, అస్సాం, నాగాలాండ్. మరి ఏమేమి ఉన్నాయి మయన్మార్తో బార్డర్ ఇండియా రాష్ట్రాలు ఏంటంటే 1 and 4. 1 and 4 అంటే ఏంటి? అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్. త్రిపుర, అస్సాం బార్డర్ లేవు. ఎందుకు లేవో చూద్దాం. ఇక్కడ చూడండి, మయన్మార్తో ఇండియా 1600 కిలోమీటర్ల బార్డర్ని పంచుకుంటుంది. ఈ బార్డర్ పంచుకునే క్రమంలో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం బార్డర్ పంచుకుంటున్నాయి. సో ఇక్కడ చూడండి, అస్సాం వచ్చేసి ల్యాండ్ లాక్డ్ మొత్తం. ఇక్కడ ఇంతవరకు అస్సాం ఉంది, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఉంది, ఇక్కడ నాగాలాండ్ ఉంది, ఇక్కడ మణిపూర్ ఉంది, ఇక్కడ మిజోరాం ఉంది, ఇక్కడ త్రిపుర ఉంది. సో ఇప్పుడు ఆన్సర్లో ఒక క్వశ్చన్లో ఏమొచ్చిందంటే త్రిపుర, అస్సాం కాదని చెప్పాం. ఎందుకు కాదు? చూడండి, త్రిపుర ఇక్కడ ఉంది, మయన్మార్తో బార్డర్ ఉందా? లేదు. నెక్స్ట్ వచ్చేసి అస్సాం అన్నారు, అస్సాం ఉందా బార్డర్ మయన్మార్తో అంటే లేదు. సో ఆన్సర్ ఏంటి మరి అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్. త్రిపుర, అస్సాం బార్డర్ లేవు కదా, 2, 3 తీసేయాలి. 2, 3 ఇందులో ఉంది, 2, 3 ఇందులో ఉంది, 2 ఇందులో ఉంది, మిగిలింది ఏంది? ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఆఫ్రికా స్వైన్ ఫీవర్ గురించి కింది వాటిలో ఏది కరెక్ట్? ఇది వచ్చేసి వేగంగా వ్యాపించే జంతువుల వ్యాధి, మరణాలు ఎక్కువగా ఉంటాయి, పందుల్లో ఎక్కువగా వస్తుంది. రెండో ఆప్షన్ 1990లో మలేసియాలో తొలుత గుర్తించారు. మూడో ఆప్షన్ వచ్చేసి ఈ వ్యాధి జంతువుల నుంచి జంతువులకు సోకుతుంది, మనుషులకు రాదు. సో ఇప్పుడు ఆఫ్రికా స్వైన్ ఫీవర్ గురించి మరి ఏది కరెక్ట్ ఇందులో అంటే 1 and 3. ఆఫ్రికా స్వైన్ ఫీవర్ వేగంగా వ్యాపించే జంతువుల వ్యాధి, మరణాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ కాదు, దాదాపు 100% మరణాలు ఉంటాయి. వచ్చిందంటే మరణం తప్పదు. ఇంకా పందుల్లో ఎక్కువగా వస్తుంది. ఇది జంతువులకు వచ్చే వ్యాధి కాబట్టి ఇందులో పందులకు ఎక్కువ వస్తుంది. 1990లో ఆఫ్రికాలో ఫస్ట్ గుర్తించారు ఈ వ్యాధిని. ఈ వ్యాధి జంతువుల నుంచి జంతువులకు సోకుతుంది, మనుషులకు మాత్రం రాదు. సో ఇప్పుడు మరి ఆన్సర్ ఏది కరెక్టు చూద్దాం. క్వశ్చన్ వేగంగా వ్యాపించే జంతువుల వ్యాధి కరెక్ట్, మరణాలు ఎక్కువగా ఉంటాయి కరెక్ట్, పందుల్లో ఎక్కువగా వస్తుంది కరెక్ట్. సో 3 వాక్యాలు ఉన్నాయి ఇందులో, ఈ 3 వాక్యాలు కరెక్టే. సో ఇది కరెక్ట్. 1990లో మలేసియాలో తొలుత గుర్తించారు, కరెక్టా? కాదు. ఇది ఇక్కడ ఆల్రెడీ ఆఫ్రికానే ఉంది. ఆఫ్రికా అన్నప్పుడు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, ఆఫ్రికాలోనే ఫస్ట్ దీన్ని గుర్తించారు. సో నెక్స్ట్, ఈ వ్యాధి జంతువుల నుంచి జంతువులకు సోకుతుంది, కరెక్ట్, మనుషులకు రాదు. ఇప్పటివరకు అయితే మనుషులకు రాదు కాబట్టి ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. మలేసియా అన్నారు కాబట్టి అది మలేసియా కాదు, ఆఫ్రికా. 1 and 3 ఆన్సర్ వచ్చేసి బి కరెక్ట్. సో బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. కింది వాటిలో అర్మేనియాతో బార్డర్ పంచుకుంటున్న దేశాలు ఏంటి? టర్కీ, ఇరాక్, జార్జియా, రష్యా. మరి ఇందులో ఏది కరెక్ట్ ఒకసారి చూద్దాం. 1 and 3 ఇలా అర్మేనియా ల్యాండ్ లాక్డ్ కంట్రీ, అంటే 4 వైపులా భూమే ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇది అర్మేనియా, ఇందులో 4 వైపులా భూమే ఉంది. ఇక్కడ ఇరాన్ ఉంది, ఇక్కడ అజర్బైజాన్ ఉంది, ఇక్కడ జార్జియా ఉంది, ఇక్కడ టర్కీ ఉంది. సో ల్యాండ్ లాక్డ్ కంట్రీ. మరి క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకంటే అర్మేనియాతో బార్డర్ పంచుకుంటున్న దేశాలు ఏవి? టర్కీ, ఇరాక్, జార్జియా, రష్యా. ఇక్కడ టర్కీ ఉందా? ఉంది. జార్జియా ఉందా? ఉంది. నెక్స్ట్ రష్యా ఉందా? చాలా దూరం ఉంది, లేదు. మరి ఇరాన్ అడగలేదు, ఇంకేం అడిగాడు? ఇరాక్ అడిగాడు, సో ఇరాక్ లేదు. టర్కీ చూసాం, జార్జియా చూసాం, రష్యా దూరం ఉంది. ఇరాక్ అన్నాడు, ఇరాక్ కాదు, ఇక్కడ ఉన్నది వచ్చేసి ఇరాన్. ఇరాక్ ఇటు సైడ్ ఉంటుంది, ఎటువైపు ఉంటుంది, సారీ, ఇరాక్ వచ్చేసి ఇటువైపు ఉంటుంది, కింది వైపు, ఇరాన్ పక్కన. సో మరి ఇప్పుడు ఆన్సర్ ఏంటి అంటే టర్కీ, జార్జియా. 2, 4 ఉన్నది తీసేయాలి. 2 ఉంది, 2, 4 ఉంది, 2, 4 ఉంది. సో ఆన్సర్ వచ్చేసి 1 and 3 అలా ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓషన్ ఎనర్జీకి, సముద్ర శక్తికి సంబంధించి కింద వాటిలో ఏవి కరెక్టు? తరంగ శక్తి, అలల శక్తి, సముద్ర నీటి ఉష్ణోగ్రత ద్వారా వచ్చే శక్తి అన్నీ కలిపి ఓషన్ ఎనర్జీలో ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఇది. దేశంలో గల్ఫ్ ఆఫ్ కంబాట్ అండ్ గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతాల్లో ఈ ఓషన్ ఎనర్జీ ప్లాంట్లు ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి మరి ఏంటి అంటే 1 మాత్రమే కరెక్ట్. తరంగ, అలల, సముద్ర నీటి ఉష్ణోగ్రత ద్వారా వచ్చే శక్తి అన్నిటినీ కలిపి ఓషన్ ఎనర్జీ అంటారు. ఇందులో భాగం ఓషన్ ఎనర్జీలోనే ఈ తరంగ శక్తి, అలల శక్తి, సముద్ర నీటి ఉష్ణోగ్రత ద్వారా వచ్చే శక్తి అన్నీ ఉంటాయి. దేశంలో ఇప్పటి వరకు ఓషన్ ఎనర్జీ ప్లాంట్లు అనేటివి లేనే లేవు.
ఓషన్ ఎనర్జీని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ పునరుత్పాదక శక్తిగా ఈ మధ్య పేర్కొంది, అందుకే వార్తల్లో ఉంది. సముద్రాల ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తున్న వాళ్ళకు అనే కంపెనీలకు నాన్ సోలార్ రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్ కింద అర్హులేనని చెప్తుంది. అందుకే వాళ్ళకు ఆబ్లిగేషన్ సంథింగ్ ఎలా అంటే అలాంటి ఇలా ఇంకేమైనా ఆఫర్లు కానీ ఉంటాయి వాళ్ళకి. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం మళ్ళీ ఒకసారి. తరంగ శక్తి, అలల శక్తి, సముద్ర నీటి ఉష్ణోగ్రత ద్వారా వచ్చే శక్తి అన్నీ కలిపి ఓషన్ ఎనర్జీలో ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. మరి రెండో ఆప్షన్, దేశంలో గల్ఫ్ ఆఫ్ కంబాట్, గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతాల్లో ప్లాంట్లు ఉన్నాయంట, ఓషన్ ఎనర్జీ ప్లాంట్లు ఆల్రెడీ లేవని చెప్పాం కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ గల్ఫ్ ఆఫ్ కచ్, గల్ఫ్ ఆఫ్ కంబాట్ ఎక్కడ ఉంటాయి మరి అంటే గీసి చూపిద్దాం ఒకసారి. ఇది మన గుజరాత్ మ్యాప్ అనుకుంటే ఇది గల్ఫ్ ఆఫ్ కచ్, గుర్తుపెట్టుకోండి. ఇది గల్ఫ్ ఆఫ్ కంబాట్ అంటారు, గల్ఫ్ ఆఫ్ కచ్. ఇది వచ్చేసి గల్ఫ్ ఆఫ్ కంబాట్. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. గ్రూప్ ఆఫ్ 4 నేషన్స్కి సంబంధించి కింది వాటిలో ఏవి కరెక్ట్? గ్రూప్ 4 నేషన్స్కి సంబంధించి కింది వాటిలో ఏవి కరెక్ట్? ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం ఒకరికొకరు మద్దతు ఇచ్చుకునే దేశాల కూటమి, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి గ్రూప్ 4 నేషన్స్లో బ్రెజిల్, ఇండియా, జపాన్, జర్మనీ, ఇవి 4 ఉన్నాయి. మరి ఇవి రెండింటిలో ఏది కరెక్ట్ అంటే 2 కరెక్టే. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం ఒకరికొకరు మద్దతు ఇచ్చుకునే 4 దేశాల కూటమి గ్రూప్ 4 నేషన్స్. ఈ గ్రూప్ 4 నేషన్స్లో మన ఇండియా కూడా ఉంది. ఇండియాతో పాటు బ్రెజిల్, జర్మనీ, జపాన్, ఈ 4 దేశాలు, మొత్తం 4 దేశాలు ఉన్నాయి. గుర్తుంచుకోండి, గ్రూప్ 4 నేషన్స్, 4 దేశాలు శాశ్వత సభ్యత్వం ఐక్యరాజ్య సమితిలో. నెక్స్ట్ క్వశ్చన్, షాడో ప్యాడ్ కింది వాటిలో దీనికి సంబంధించింది? ఇదో మాల్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించింది, బోవైన్ ఇన్ఫెక్షన్, సూపర్ బగ్, బయోటిక్. సూపర్ బగ్, బయోటిక్ అంటే జీవం ఉన్న వాటికి అన్నట్టు. సో ఆన్సర్ ఏది ఇందులో అంటే ఇదో మాల్వేర్. చైనాతో సంబంధం ఉన్న రెడ్ ఎకో సంస్థ ఇండియన్ పవర్ సెక్టార్పై టార్గెట్ చేసింది. ఈ మధ్య వార్తల్లో వినబడింది ఆల్రెడీ మనకి. ముంబైలో పవర్ ఒక 2-3 గంటల పాటు పోయింది, ఆ తర్వాత దాన్ని మళ్ళీ పునరుద్ధరించారు అని. సో దీనికి కారణం రెడ్ ఎకో సంస్థ అనే అంటారు. రెడ్ ఎకో సంస్థకు సంబంధించిన ఈ షాడో ప్యాడ్ అనే మాల్వేర్ను వాడే ఇండియన్ పవర్ సెక్టార్ ముంబైలో ఇలాంటి పని చేశారని అంటున్నారు మరి. సో ఈ షాడో ప్యాడ్ అనేది మాల్వేర్, చైనాకు చెందిన సెక్యూరిటీ మినిస్ట్రీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించింది ఈ మాల్వేర్ షాడో ప్యాడ్. దీన్ని బ్యాక్ డోర్ ట్రోజన్ అని కూడా అంటారు. బ్యాక్ డోర్ ట్రోజన్ గుర్తుంచుకోండి. ఇది రహస్య మార్గాన్ని సృష్టించి సమాచారాన్ని దాని ఓనర్స్కు పంపిస్తూ ఉంటుంది. సో షాడో ప్యాడ్ అనేది ఒక మాల్వేర్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ పథకాన్ని ఎవరు ఆపరేట్ చేస్తారు? వ్యవసాయ శాఖనా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, ఫైనాన్స్ శాఖనా, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియానా అంటే సెబీ. మరి ఇది ఆన్సర్ వచ్చేసి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఈ బేస్ అండ్ మీన్స్ పథకాన్ని నిర్వహిస్తుంటుంది. ఎందుకు ఈ పథకము అంటే కేంద్ర రాష్ట్రాలు రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పు తీసుకోవచ్చు. అంటే అది తాత్కాలికంగా మాత్రమే. తాత్కాలికంగా కేంద్ర రాష్ట్రాలకు ఏమైనా డబ్బులకు సంబంధించి కొరత ఏర్పడితే రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకుంటాయి, 3 నెలల్లోనే తిరిగి ఇచ్చేయాలి. ఇది గుర్తుంచుకోండి. సో క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చూద్దాం. వేస్ అండ్ మీన్స్ పథకాన్ని ఎవరు ఆపరేట్ చేస్తారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకు సంబంధించి కింది వాటిలో ఏవి కరెక్టు? కేంద్ర ఆరోగ్య శాఖ దీన్ని నిర్వహిస్తోంది. నెక్స్ట్ వచ్చేసి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఆహార ధాన్యాలను ఈ పథకం కింద పంపిణీ చేస్తారు. మరి ఆన్సర్ ఏంటి అంటే రెండోది మాత్రమే. ఫస్ట్ ఎందుకు తప్పు? ఫస్ట్ వాక్యం అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కేంద్ర ఆహారం పునర్వినియోగదారుల వ్యవహారాల శాఖ, ఫుడ్ అండ్ కన్జ్యూమర్స్ అఫైర్స్ మినిస్ట్రీ, కేంద్ర ఆహారం వినియోగదారుల వ్యవహారాల శాఖ నిర్వహిస్తోంది. సో మన ఆప్షన్లో ఏముంది? ఫస్ట్ ఆప్షన్లో అంటే ఆరోగ్య శాఖ ఉంది. సో ఇది తప్పు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఆహార ధాన్యాలను ఈ పథకం ద్వారా పంపిణీ చేస్తారు, ఇది కరెక్ట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రెండోది మాత్రమే కరెక్ట్. ఈ మధ్య ఆల్రెడీ మనకు ప్రధానమంత్రి కేంద్రం ప్రకటించింది కదా, మళ్ళీ 80 కోట్ల మందికి ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ధాన్యం, కానీ అది ధాన్యం అంటే
బియ్యం కానీ లేదంటే గోధుమలు కానీ పంపిణీ చేస్తాం 2 నెలల పాటు, మే జూన్ మంత్స్లో అని ఈ మధ్య ప్రకటించింది 2 రోజుల కిందట. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఈ మధ్య వార్తల్లో వినబడుతున్న వైరాఫిన్ అనేది దేనికి సంబంధించింది? మెడిసినా, ఒక రకమైన చేపన, నీటి కాలువన, గెలాక్సీనా? ఆన్సర్ వచ్చేసి ఇది మెడిసిన్. కోవిడ్ పేషెంట్లకు ఇస్తారు ఇది. ఈ తక్కువ లక్షణాలు ఉన్న కరోనా పేషెంట్లకు ఈ వైరాఫిన్ అనే మెడిసిన్ ఇస్తే వారంలో కోలుకుంటారని జైడస్ క్యాడిలా అనే సంస్థ చెప్పింది. ఇదే ఈ మెడిసిన్ తయారు చేసింది. ఏది? వైరాఫిన్ అనే మెడిసిన్ తయారు చేసింది. సో తక్కువ లక్షణాలు ఉన్న రోగులకు ఇచ్చేస్తే ఈ వైరాఫిన్ అనే మెడిసిన్ ఒక వారం లోపల వాళ్ళు మళ్ళీ మొత్తం కోలుకుంటారు, నెగిటివ్ వచ్చేసేది ఆర్టీపీసీఆర్ టెస్ట్లో అని చెప్పి ఈ జైడస్ క్యాడిలా అనే సంస్థ చెప్పింది. ప్రస్తుతం ఇస్తున్న మెడిసిన్ ఏది మరి కోవిడ్ రోగులకు అంటే రెమ్డెసివిర్ అనేది ఇస్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి వైరాఫిన్. ఈ జైడస్ క్యాడిలా సంస్థ తరపున ఇది సంస్థ తయారు చేసింది. ఈ రెమ్డెసివిర్తో పాటు ఈ వైరాఫిన్ ఇప్పుడు ఇస్తున్నారు. దీనికి కేంద్రం ఓకే చెప్పింది. ఈ జైడస్ క్యాడిలా సంస్థ అనేది ఎక్కడిది అంటే గుజరాత్. గుర్తుంచుకోండి, గుజరాత్ సంస్థ, మన దేశంలోని గుజరాత్ సంస్థ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. SARS-CoV-2 కన్సార్టియం ఆన్ జీనోమిక్స్కు సంబంధించి కింది వాటిలో ఏవి కరెక్టు? కేంద్ర ఆరోగ్య శాఖ దీన్ని తీసుకొచ్చింది. కరోనాకు వ్యాక్సిన్ డెవలప్మెంట్ చేయడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. సో ఇందులో ఏది కరెక్టో చూద్దాం. ఒకటి మాత్రమే కరెక్టు. ఎందుకు? SARS-CoV-2 కన్సార్టియం ఆన్ జీనోమిక్స్ అనేది 10 జాతీయ లేబొరేటరీల కన్సార్టియం. మన దేశంలో ఉన్న 10 జాతీయ లేబొరేటరీల కన్సార్టియం ఏది? SARS-CoV-2 కన్సార్టియం ఆన్ జీనోమిక్స్ అనేది. దీన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. కరోనా జీనోమ్ రకాలను అధ్యయనం చేయడానికి దీన్ని ఏర్పాటు చేసింది. మరి క్వశ్చన్ చూద్దాం మళ్ళొకసారి. కేంద్ర ఆరోగ్య శాఖ దీన్ని తీసుకొచ్చింది, SARS-CoV-2 కన్సార్టియం ఆన్ జీనోమిక్స్ను. కరెక్టే. కరోనా వ్యాక్సిన్ డెవలప్మెంట్ చేయడానికి దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి, కరోనా వ్యాక్సిన్ డెవలప్మెంట్ అన్నారు. వ్యాక్సిన్ డెవలప్మెంట్ కాదు, కరోనా వైరస్ జీనోమ్ సీక్వెన్సింగ్ను అర్థం చేసుకోవడానికి. అంటే దానిలో మళ్ళీ కొత్తగా ఏమైనా రకాలు పుట్టుకొచ్చాయా, వైరస్ వేరియంట్స్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఈ 10 జాతీయ ల్యాబొరేటరీల కన్సార్టియం అనేది కేంద్ర ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది, వ్యాక్సిన్ డెవలప్మెంట్ కోసం కాదు. సో ఇది 10 ఈ ఏప్రిల్ 24th అండ్ ఏప్రిల్ 25th కరెంట్ అఫైర్స్ క్విజ్ క్వశ్చన్స్. మీకు ఇది నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.